హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ రేడియో షెడ్ ఛానల్. జాతర అండి, ఏలూరు తంగెలమూడి జాతర. ఈ జాతర ఈ ఏడుకి ఈ చివరి జాతర ఇదే తంగెలమూడి జాతర. మిగతా జాతరలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ చివరి జాతర ఇది జరుగుతుంది. ఎంతో వైభవంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో, ఎంతో కోలాహలంగా, ఎంతో వేషధారణలో అమ్మవారి సాగనింపడం జరుగుతుంది. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చివరి ఘట్టాన్ని మీరు తిరస్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తంగెలమూడి జాతర చూడండి. కొర్లబండలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు. అలాగే ఎంతోమంది ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా చాలా వైభవంగా జరుగుతుంది. అసలు ఈ జాతరకు కూడా ఇంతమంది వస్తారని అనుకోలేదు. అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ జాతర. ఎంతోమందితో అసలు ఖాళీ లేకుండా వీధులు కానీ ఎంతో జాతర వైభవం చాలా బాగా జరుగుతుంది. ఈ కొండల బండ్లు అమ్మవారి చేత అందరూ బొట్టు పెట్టించుకోవాలనే ఆతృతతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకుంటున్నారు. మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అసలు ఖాళీగా ఉండట్లేదు. ఏలూరుకి జాతర అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ జాతర మనం చూడలేము. అలాగే మీరు కూడా ఈ జాతరను చూసి తిరస్కరిస్తారని భావిస్తున్నాను. విచిత్ర వేషధారణలతో ఎంతో కన్నుల విందులుగా చేసుకునే జాతర అండి. మనం 3 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ అప్పుడే అయిపోయిందా అన్న భావన కూడా కలుగుతుంది. ఇంట్లల్లో ఉండే చుట్టాలు కానీ, బంధువులతో కానీ ప్రతి ఇల్లు కూడా కలకల్లాడుతూ అందరూ చాలా సంతోషంగా జరుపుకున్నారండి జాతర. మళ్ళీ 7 సంవత్సరాలకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము. అప్పుడే వెళ్ళిపోయిందా అనుకున్నాం కూడా. 3 నెలలు ఇలా తిరిగి వచ్చేసిందండి. మళ్ళీ ఏలూరు ఈ జాతర ఎప్పుడు వస్తుందో అప్పుడు కూడా మళ్ళీ ఈ వీడియో చూసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ మనం ఎంతో కన్నుల విందుగా చేసుకునే ఈ జాతరని మీరు కూడా చూడండి, తిరస్కరించండి. ప్రతి వీధి కూడా ఫ్లెక్సీలతో కానీ, జనాలతో కానీ, ఇల్లు ప్రతి ఒక్కరు బంధువులతో కానీ, చుట్టాలతో కానీ ఎక్కడ ఏది ఖాళీ లేకుండా ప్రతి ఫస్ట్ జాతర నుండి ఇప్పటి వరకు కూడా అసలు అంత ఓపికగా చేస్తున్నారంటే వాళ్ళని చాలా మెచ్చుకోవాలండి. ఏలూరు జాతర మీరు కూడా ఒకసారి తిరస్కరించండి ఎప్పుడైనా జరిగినప్పుడు. ఈ తంగెలమూడి జాతరకి ఎక్కువ డీజేలు పెట్టారండి. ఆ డీజేల్లో పిల్లలు డాన్సులు చేశారు. ఎంత ముచ్చటగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు కూడా డాన్సు స్టెప్పులతో వాళ్ళ ఉన్న సంతోషాన్ని, వాళ్ళకు ఉన్న ఓపికని కూడా చాలా బాగా తయారు చేశారు డాన్స్. అలాగే వేషధానులు విచిత్ర డప్పుల సౌండ్కే మన ఊరు దద్దరిల్లినట్టు ఉందండి. అంత పెద్ద డప్పులతో చక్కగా చాలా బాగా డప్పులు వాయించే వాళ్ళు కూడా. అలాగే కొర్లబండితో పాటు ఈ వేషాలన్నీ వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి లాస్ట్లో కొర్లబండి వస్తుంది, ముందుగా వేషాలన్నీ వెళ్తున్నాయండి. చిన్ని వేషాలు, పెద్ద వేషాలు, డప్పులు, వాయిద్యాలు, అలాగే కొయ్యదర్ల వేషాలు, అలాగే శక్తి వేషాలు, మోటు పట్లు అని, ఎలుగుబండి అని, దైవం వేషం అని, అమ్మవారి వేషాలని, డీజేలని, చాలా ఏనుగని చాలా 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 బాగా జరుగుతున్నాయండి. అసలు తంగెలమూడి జాతరకి ఇంత జనం కూడా వస్తారని మేము అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు జాతరలన్నీ కూడా చాలా బాగా కోలాహలంగా జరిగింది. తంగెలమూడి అనేది కొంచెం చిన్న ఏరియా కాబట్టి ఇంత జనం వస్తారనుకోలేదు. కానీ ఇప్పుడు మాకు ఇంత జనం వచ్చిందంటే తంగెలమూడికి కూడా ఎంత పవర్ఫుల్ ఉందా అని అనిపించింది. తంగెలమూడి జాతర చూసి ఇది మా ఏరియాలో వెళ్తూ ఉన్నది నేను వీడియో చేశానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొల్లబండిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అమ్మవారి దర్శనించుకుంటున్నారండి. పిల్లలు చూడండి ఎంత బాగా చక్కగా ఉత్సాహంతో ఎంత ఓపిక చేసుకుని అలా డాన్స్ చేస్తున్నారు. అసలు పొద్దున్నుంచి రాత్రి వరకు అలా తిరుగుతూనే ఉంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.